లెగ్ పీస్ చూసి నోరు ఊరుతుంది. ఇడ్లీలోకి బొంబాయి చట్నీ, ఫ్రైడ్ ఆనియన్స్, దమ్ బిర్యానీలోకి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. ఈ మధ్యన మన గార్డెన్ కంటే మన వంటలు ప్రోగ్రామ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వరుసగా పండగలు, జర్నీలు ఇవన్నీ రావడం వలన ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మార్నింగ్ ఏం చేశాను అనేది చిన్న వ్లాగ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఇక ఇడ్లీలోకి బొంబాయి చట్నీ రెడీ చేస్తున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం, అలానే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఈ చికెన్ అయితే నిన్ననే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒకసారి కొంచెం టేస్ట్ చూశాను, సాల్ట్ అది సరిపోయిందా లేదని. కొంచెం గ్రేవీ ఉండాలని కొంచెం పెరుగు, తర్వాత ఫ్రెష్గా కోసిన పుదీనా ఇవన్నీ వేసేసి బాగా మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత జ్యూసీగా ఉంటాయి చికెన్. దమ్ బిర్యానీకి మెయిన్గా, మనం కర్రీ చేసినప్పుడు వేరే ఉంటుంది, కానీ దమ్ బిర్యానీకి అయితే మనం ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెడితే ఆ ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. లేదంటే కొంచెం గట్టిగా ఉండి తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే దమ్ బిర్యానీ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అలానే బిర్యానీ మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం, ఇంకా ఆల్ మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్లో చూడండి, నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక పక్కన అయితే వాటర్ పెట్టేసుకున్నాను రైస్ ఉడికించడానికి. ఒక బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. అందరికీ తెలిసిందే బొంబాయి చట్నీ చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ దమ్ వేయడానికి గిన్నెలో వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసాను అడుగున. మిగిలిన చికెన్ అంతా పరుచుకొని చక్కగాని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తా కదా, సో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా దీంట్లోనే పోసేస్తాను. కొన్ని ఆనియన్స్ దీంట్లో వేసి, కొన్ని ఆనియన్స్ మాత్రం మధ్యలో లేయర్ బై లేయర్ ఫిల్ చేసినప్పుడు వేసుకోవడానికి అనమాట. ఒక 2-3 ఆనియన్స్ చాలా సన్నగా తరిగితే మంచిగా ఫ్రై అవుతాయి. వాటర్ మరుగుతుంటే బియ్యం వేసేసాను. ఈ వాటర్లోనే కొంచెం పుదీనా, అలానే మన కొత్తిమీర, కొంచెం ఆయిల్, ఉప్పు, అలానే గరం మసాలాలు, మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ పేస్టే వేసేసుకుంటాను నేను దీంట్లో. రైస్ అయితే 70% కుక్ అయింది. మనం ఎప్పుడైనా సరే 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. 90% కుక్ చేసామంటే ఇక బిర్యానీ అంతా పాడైపోయినట్టే. ఈ 70% వేసి మనం లేయర్ బై లేయర్ వేసేటప్పటికి సెకండ్ లేయర్ వేసేటప్పటికి 80 ఉడుకుతుంది, థర్డ్ లేయర్ వేసేటప్పటికి 90 అట్లా ఉడుకుతుంది అనమాట. మనం లాస్ట్ లేయర్ ఉడికిపోయింది వేసినా కూడా ఓకే, కానీ ఫస్ట్ లేయరే ఉడికిందంటే మాత్రం మనకి చికెన్ ఉడకాలి కదా, ఉడికే లోపల అది మెత్తగా అయిపోతుంది. సో దానికోసమే 70% మాత్రమే కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. రైస్ ఇట్లా పట్టుకుంటే మనకి ఇంకా ఉడకాలి అని తెలిసిపోతుంది. అప్పుడు మనం ఈ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. మధ్యలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఆనియన్స్, కొంచెం నెయ్యి వేస్తా కంపల్సరీ. ఆ నెయ్యి టేస్ట్ బాగుంటుంది, వాసన మంచి స్మెల్ వస్తుంది అనమాట బిర్యానీకి. సో లాస్ట్ లేయర్ వేసేసి మూత పెట్టేసుకుని మనం ఉడికించిన రైస్ వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటరు జస్ట్ ఒక 2 గరిటెలు చుట్టూరు పోసి అదే వాటర్ పైన బరువు పెట్టేస్తాను. గోధుమ పిండి అయితే ఏం యూజ్ చేయట్లేదు, మానేసా, అనవసరం వేస్ట్ అయిపోతుందని. ఫస్ట్ బిర్యానీ నేర్చుకున్న కొత్తల్లో మాత్రం ఎక్కువ గోధుమ పిండితోనే దీన్ని క్లోజ్ చేసి పైన ఇంకా బరువుగా రాయిలు అలాంటివి పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందేమో, చాలా ఈజీగానే అయిపోతుంది. అలానే కొంచెం లెగ్ పీస్లు ఎక్కువ వచ్చాయి. 3.5 kg తీసుకున్న చికెను, ఒక 1/2 kg పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి కర్రీ చేయడానికి ఒక 4 లెగ్స్ ఏమో ఫ్రై చేసా పిల్లల కోసం. ఒక ½ an hourలో చూడండి అసలు ఎంత పొడిలాడుతూ, ముక్కలేమో జ్యూసీగా చాలా బాగా వచ్చింది బిర్యానీ. కంపల్సరీ మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా రైస్ ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ 70% కరెక్ట్గా చూసుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ రీల్స్లో పోస్ట్ చేసా, మంచి వ్యూస్ వచ్చాయి, సేమ్ బిర్యానీ టేస్ట్ లాగా. మీ వ్యూస్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.